లూకాసు సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుండి 34 వచ్చిన భాగాల్ని మనం మార్చి చదువుకుందాం. 21వ వచనాన్ని నేను చదువుతాను, మీరు 22, 24 కలిసి ఉన్నాయి చదవండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేశాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, చదవబడిన లేఖన సత్యాలు, జీవం కలిగిన మాటలు ప్రభు, సృష్టి ఆరంభంలో ఉన్న దేవుడు, వాక్యమే ఉన్నవాడు, వాక్యము శరీరధారిగా మా మధ్య నివసించి కృపయు సత్యమును సంపూర్ణంగా కలిగి ఉన్న దేవుడిగానే ఉన్నావు ప్రభా. ఈ వాక్యముల నుండి వెలుగును మా జీవితాల్లోనికి ప్రసరింపచేయండి. మేము మీకు భయపడుతూ లోబడుతూ మీ వాక్యం పట్ల నా తండ్రి శ్రద్ధ కలిగిన వారమై, నా తండ్రి ఏ ఉద్దేశం చొప్పున ప్రభా ఈ దినాన మాతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ ఉద్దేశం మా జీవితాలను నెరవేర్చమని అడుగుచున్నాం ప్రభు. నిలబడి నీ దాసుడు ఒట్టివాడని మీకు తెలుసు. నా తండ్రి బయలుపరచబడినటువంటి మీ లేఖన సత్యాలు వివరించి చెప్పగలిగిన సామర్థ్యం నాకు లేదని నాకు తెలుసు. దయచేసి మా ప్రభా మీ నడిపింపును ఆశ్రయిస్తుండగా నన్ను సిలువ చాటును మరుగుపరచమని, మేమందరము మిమ్మల్ని చూడటానికి సహాయం చేయమని యేసుప్రభు పేట స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. లోకా గారు యేసుప్రభు వారి గురించిన పుట్టుక గురించినటువంటి వివరమును చక్కగా ఆయన తెలియజేశారు. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల యొక్క ఆ మూలము ఆరంభం ఏంటంటే, యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం కుమారుడు గనుక జన్మిస్తే తల్లి 7 దినాలు కడగా ఉండాలి, 8వ దినాన సున్నతి చేయించాలి. కాబట్టి యేసుప్రభు వారిని తీసుకుని మరియ గారు, యోసేపు గారు ఇద్దరు కలిపి దేవాలయంలోకి వచ్చారు. వాళ్ళు పేదవారు కనుక గొవ్వలను తీసుకుని వచ్చారు. ఇక్కడ లోపలికి రాగానే పరిస్థితి వేరుగా ఉంది. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు యొక్క జన్మను, స్వార్థను ప్రకటించినటువంటి దేవదూతల సైన్య సమూహం ఎవరికి ప్రకటించారు? ఇదే 2వ అధ్యాయం ముందు ఉంటుంది. ఎవరికి ప్రకటించారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ ఎవరికి వర్తమానం వచ్చింది?
గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది. వర్తమానమేమో గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది. మరి ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి తీసుకుని వచ్చారు? దేవాలయంలో కొంతమంది ఎదురు చూస్తున్నారు. మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఒక ఆయన పేరు రాస్తుంది. ఆయన పేరేంటి? సిమియోను. ఈయన ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? ఒకసారి బైబిల్ చూసుకోండి. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు ఆయన? చెప్పాలి, సిస్టర్స్ నుంచి చెప్పాలి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. అలాగే కింద చూడండి, ఆషేరు గోత్రికురాలు అయినటువంటి అన్న అనే ఆవిడ గురించి రాస్తుంది. 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గుర్చి మాట్లాడుచున్నది. సిమియోనేమో దేవుని యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. అన్న అక్కడున్న అనేక మంది ఇశ్రాయేల్ యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నారు. కనిపెట్టే వాళ్ళ దగ్గరికి ప్రభు తనంతట తానే వచ్చాడు. ఎదురు చూడని వారికేమో వర్తమానం అనుగ్రహిస్తే, మీ కొరకు రక్షకుడు పుట్టాడు భయపడకూడదు అని చెప్పి వారికి వర్తమానం అందజేస్తే, ఆదరణ కొరకు కనిపెట్టేటటువంటి సిమియోను దగ్గరికి, విమోచన కొరకు కనిపెట్టే అన్న, ఇంకా మరి కొంతమంది దగ్గరకు ప్రభువే వచ్చారు. ఇప్పుడు మనం సందర్భాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఇది 2020. ప్రభు పుట్టి ఇంచుమించు 2020 సంవత్సరాలు అయిపోయింది. మనం దేని కొరకు కనిపెడుతున్నాము? ఎలా మనము మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది ఏదని మనకు ఉంటుంది? నిరీక్షణ, విశ్వాసము, ఈ రెండు మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే వారంగా ఉండుంటే కనుక, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం వలన నిరీక్షణ ఎలా కలుగుతుంది, ఈ ఆలోచనలు కనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటి రోజుల్లో, రాబోయే రోజుల్లో బహు భయంకరంగా ఉండబోతున్నాయి. కరోనా మరలా తిరిగి రెండోసారి రాబోతుంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఏమంటారంటే ఒక వేవ్ అయిపోయింది, ఒక ప్రకంపనం అయిపోయింది. మొదటి కరోనాలో ఇక్కడ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారో తెలియదు, కానీ నేను మా కుటుంబం ఎఫెక్ట్ అయ్యాం, తప్పించబడ్డాం. మరణము అంచుల వరకు వెళ్ళిన పరిస్థితి కనబడింది. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క జీవిత కాలము ఎప్పుడు ముగుతుందో తెలియదు, కానీ మన భవిష్యత్తు కొరకు మనం ఈ లోకంలో దేని కొరకు కనిపెడుతున్నామో మనకు తెలియదు. కానీ మనకు ఉండవలసినది, మన ఆలోచన, మన యొక్క ఆశ, ఏ జీవము కొరకైతే దేవుని మనం నమ్ముకున్నామో, ఏ ప్రభు అయితే మన కొరకు ప్రాణం పెట్టారో, ఏ ప్రభు అయితే మన నిమిత్తమై రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యారో, ఆ ప్రభువు మన కొరకు చేసిన విమోచన కార్యము సంపూర్ణంగా నెరవేర్చబడి 2020 సంవత్సరాలు దాటిపోయిన తరువాత ఇప్పుడు మనము దేని కొరకు ఎదురు చూస్తున్నాము, ఏది మనకి ప్రాముఖ్యమైంది? మనమందరం విశ్వాసులము, బాప్తిసం తీసుకున్నాము, రక్షించబడ్డాము, రొట్టె ద్రాక్షరసం బలలో ప్రభు బలలో చేయి వేస్తున్నాము, మనందరం పాలిభాగస్తులమయ్యాము. రోజు
అనుదిన జీవిత విధానాల్లో ప్రార్థన వాక్యం మరి ఎలా ఉన్నదో మనమే ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ పరిస్థితుల్లో నిరీక్షణ అనేది మనలను అంతకంతకు ఆత్మీయంగా బలపరచాలే తప్ప దిగజార్చకూడదు, కృంగకూడదు. మనం ఆత్మీయంగా మన ఇంటిలో పరిస్థితులు బాగోవు. ఎందుకో తెలుసండి, ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా సఫర్ అవుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళము ఆహారం కొరకు బాధలు పడుతూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో భౌతిక సంబంధమైన అవసరతలు మన అంతరంగపు ఆత్మీయ నిరీక్షణను తగ్గించకూడదు. పౌలు గారి యొక్క జీవిత విధానాల్లో ఆయన శ్రమల గురించి మాట్లాడుతూ ఆయన కూడా కొరడా దెబ్బలు, ఉపవాసము, జాగరణ, అలాగే ఆ నిద్ర లేని రాత్రుళ్ళు, మరి ముఖ్యంగా కొట్టబడటం, ఈడ్చబడటం అన్నిటి గురించి చెప్పిన క్రీస్తు యేసునందు ప్రేమను ఆయన అనుభవించకుండా మానలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా మన నిరీక్షణ ఏంటి? మనం ఎప్పటికైనా, అప్పుడైనా, ఇప్పుడైనా ప్రభువు ఆరోహణమైన తరువాత అయినా సరే ప్రభు రాజ్యం కొరకు కనిపెట్టడమే. ఇక్కడ ఆదరణ కొరకు కనిపెట్టిన వాళ్ళు, విమోచన కొరకు కనిపెట్టిన వాళ్ళని చూసాం కదా మనం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిన వాడని పేరు. ఆయన పేరు ఎవరో చెప్పగలరా మీరు? వెరీ గుడ్, అరిమతయి అయిన యోసేపు. ఆయన రహస్యంగా ఉన్నటువంటి శిష్యుడు అని చెప్పుకుంటాం, రకరకాలుగా మాట్లాడతాం, కానీ ఆయన ప్రభు అంటే ఇష్టం. ఆఖరి దినంలో బయటికి వచ్చి ధైర్యంగా వెళ్ళి పిలాతును అడిగి ప్రభు దేహాన్ని తనకిమ్మని తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ప్రభు యొక్క దేహాన్ని పెడతాడు. ఆయన రాజ్యం కొరకు కనిపెట్టాడు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టాడు, ఆదరణ కొరకు కనిపెట్టాడు, విమోచన కొరకు కనిపెట్టారు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టాడు. ఈ మాటలు మార్కు సువార్త 15:43లో అరిమతయి అయిన యోసేపు గురించి రాసి ఉంటుంది. ఆయన రాజ్యం కొరకు కనిపెట్టేవాడని. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఆదరణ కొరకు కనిపెట్టిన వారికి ఆదరణ దొరికిందా లేదా? సుమియోనికి ఆదరణ దొరికిందా లేదా? మాట్లాడాలి. దొరికింది. చేతులతో పట్టుకున్నాడు. 8 దినాల పసిగుడ్డైన ప్రభువారిని చేతితో ఎత్తుకుని నాదా, నా తండ్రి ఆరాధన చేస్తాడు. సో కాబట్టి ఆదరణను పొందాడు. నీ దాసుని ఇప్పుడు సమాధానంతో పోనిచ్చుచున్నావు అంటాడు. ఇప్పుడు నాకు ఆదరణ దొరికింది, నెమ్మది దొరికింది, సమాధానం దొరికింది, నేను సమాధికి నెమ్మదిగా వెళ్ళిపోతా. అషేరు గోత్రికురాలైన అన్న ఆ తర్వాత విమోచన కొరకు కనిపెడుతున్న మిగతా వారందరితో కూడా చూసి ఆమె కూడా వచ్చి ఆ సమయంలోనే ప్రభుని ఆరాధన చేసింది. ఆవిడ కూడా విమోచన దొరికింది. అరిమతయి యోసేపు దేవుని రాజ్యాన్ని చూశాడా లేదా? ప్రభువే దేవుని రాజ్యం, ప్రభువే ప్రకటించాడు. ఆయన ప్రభు రాజ్య సువార్త ప్రకటించాడు. ఆయన 3.5 సంవత్సరాలు ప్రభుని చూశాడు. వాళ్ళు ముగ్గురు కనిపెట్టిన వాళ్ళు, మనము చూడక నమ్మిన వాళ్ళం. మన దగ్గరకు రక్షణ వచ్చింది, మన జీవితాలను బ్రతికించింది. మరి ముఖ్యంగా ఉగ్రత నుండి, నిత్య నరకాగ్ని నుండి, దైవోగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించాడు ప్రభు వలన. ఈ దినాన మన అంతరంగాలు సమాధానము, నెమ్మది మన హృదయాన్ని ఏలుబడి చేస్తుండగా దేవుని కృప ఎంతగా మనల్ని తాకుతూ ఉందో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిరీక్షణకర్త అయిన ప్రభువుని మనము ఎదురు చూడాలి. ఈ సమయంలో మనము దేవుని యొక్క మొదటి రాకడ, ఆయన పుట్టాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, మనందరి నిమిత్తమై పాపం లేని ఆయన పాపంగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన దోషి అని ఎంచబడ్డాడు. స్వరూపమైన సొగసైన లేక ఆయన మొత్తం దేహమంతా చీల్చబడింది. శిలువపై ఆయన మన పాపం అంతటిని ఆయన మోసి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి. ఏంటి వాగ్దానం? అప్పుడు శిష్యులతో చెప్పారు, మీరు యోదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరని చెప్పినట్టే మనకు కూడా వాగ్దానం చేశాడు ప్రభు. ఏంటి? ఏమనన్నాడు? మీ హృదయములను, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, చూడండి అందరూ.
మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుడు యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల దేవుడి స్థలములో మీరు నుండిలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. వాట్ ఎ గ్రేట్ ప్రొఫెసీ, వాట్ ఎ గ్రేట్ ప్రామిస్. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ప్రభువును విశ్వసించి ఆయన రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మను అంతరంగంలో ఆయన ఆత్మను కలిగి ఉన్న వారందరికీ ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము, నేను మై ఫాదర్ హ్యాస్ మెనీ మ్యాన్షన్స్, ఐ ప్రిపేర్ యూ మ్యాన్షన్ ఫర్ యూ ఆల్సో. నేను సిద్ధపరిస్తే నేను వెళ్ళి అక్కడ నుండి వచ్చి మీరు నాతో ఉండటానికి నేను తీసుకుని వెళ్తాను. ఈ యొక్క వాగ్దానము సామాన్యమైనది కాదు. తండ్రితో ఉండే భాగ్యము మనకి లేదు. పరలోకంలో దేవునితో ఉండే భాగ్యం మనకు లేదు. మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను బ్రతికించటానికి ఈ లోకానికి పుట్టినవాడు, మన కొరకు మరణించటానికే పుట్టినవాడు ఆయన. కాబట్టి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఆయన చేసిన వాగ్దానం ఏది కూడా తప్పిపోలేదు. ప్రవక్తలు ప్రవచనాలు ఆదికాండం 3వ అధ్యాయం దగ్గర నుంచి అన్ని పుస్తకాలలో రాసినటువంటి ప్రవక్తల ప్రవచనాలన్నీ సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. ఆరోహణ మౌతు వెళుతూ ఉండగా దేవదూత అంటున్నారు, ఏంటి గలిలయరా, ఏంటి మీరు చూస్తున్నారు? ఆయన ఎలా వెళ్ళాడో అలా రాబోతున్నాడు. మీరు వెళ్ళి వాగ్దానం కొరకు కనిపెట్టండి అనగానే వాళ్ళు మేడగదిలో ఉపవాసం ఉన్నప్పుడు వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడింది. ఏది కూడా తప్పిపోలేదు. వస్తానన్నాడు, ఆయన మాట తప్పడు. వచ్చే ప్రభువుని మనం ఎదుర్కోవాలి. ఆదరణ కొరకు కనిపెట్టిన వారికి ఆదరణ దొరికింది, విమోచన కనిపెట్టిన వారికి విమోచన దొరికింది, రాజ్యము ఎత్తుకుంటున్న వారికి రాజ్యం కూడా దొరికింది. మరి ఇప్పుడు మనం దేన్ని కనిపెడుతున్నాం? వెతికిన వారికి దొరికాడు, ఎదురు చూసిన వారికి కనబడ్డాడు. ఇప్పుడు మనము ఇప్పటి పరిస్థితుల్లో మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? అప్పుడున్న దుర్భరమైన పరిస్థితులు మనకు లేవు. ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టులో పరుండబెట్టారు. 6 అంగుళాల లేకపోతే 3 స్థలం కూడా లేదు ఆయనకి. పడుకోబెట్టడానికి ఆ 3 స్థలం లేదు. చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి 6 అడుగుల స్థలం లేనివాడు ఆయన. మన కొరకు అలాంటి బతుకు లేదు మనకి. ఎవరో ఒకరు పాతి పెడతారు మనం చచ్చిపోతే. మనకేం డోకా లేదు. మనల్ని ఎత్తుకుని పోయేవాళ్ళు ఉన్నారు, పుడితే ఎత్తుకునేవాళ్ళు ఉన్నారు. ప్రభువుకి లేవేమి, కానీ మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలమున మీరును ఉండటానికి నేను మిమ్మల్ని కొనుక్కోడుతున్నాను అని చెప్పిన వాడు తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఆయన ప్రేమను, కృపను, కనికరాన్ని, జాలిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన క్షమాపణ ఎంత గొప్పది అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒక్కసారి నా అంతరంగంలో నా బ్రతుకును గతాన్ని చూస్తే నాకు అర్థమైపోతుంది నాకు అర్హత లేదని. ప్రభువుని సమీపించలేనని తెలుసు, ప్రభు దగ్గరికి నేను వెళ్ళలేనని తెలుసు, కానీ ప్రభువే నా దగ్గరకు వచ్చాడు అనే వార్త సామాన్యమైనది కాదు. అది నాకు తెలుసు. 1996 జూన్ 20వ తారీఖున రాత్రి 8:20కి రోడ్డు మీద లారీ గుద్దేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోడ్డు మీద నాకు అర్థమైంది, ఆ ప్రభువే నా దగ్గరకు వచ్చి నన్ను లేవనెత్తాడు. కాబట్టి ఒకటి, ఈ లోకంలో ఆశపడుతున్నాం, అది ఉంది ఇది ఉంది అని ఆశపడుతున్నాం. లేకపోతే వాళ్ళు ఉన్నారు చూస్తారు, వీళ్ళు ఉన్నారు చూస్తారని మనుషుల మీద ఆశలు పెట్టుకుంటాం. ఆస్తులు ఏమైనా కూడబెడితే ఆస్తులు వెంక చూసుకుంటా ఉంటాం. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏది అక్కరకు రాదు. బంధువుల దగ్గర ఉండరు, చదువు దగ్గర ఉండదు, ఉద్యోగం దగ్గర ఉండదు, డబ్బు దగ్గర ఉండదు. నీవు ఏది కోరుకున్నది మనకు దగ్గర ఉండదు. కానీ నీకు బదులుగా మరణించిన ప్రభువే నీతో నాతో ఎల్లవేళలా ఉంటాడు. నా కొరకు మరణించి పెట్టబడిన ఆ ప్రభువే మళ్ళా నా దగ్గరికి వచ్చి నాతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనందరితో ఉండేది ఆయన మాత్రమే, ఎవరు కాదు. సో కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి, నాకు నీకు బదులుగా మరణించిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఎలా అంటే ఆయన ఏమై ఉన్నాడో ఒక్కసారి మళ్ళా నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక రోజున బిల్లీ గ్రామ్ గారు, మీకు తెలుసు కదా, బిల్లీ గ్రామ్ గారు అంటే సువార్తను విరివిగా ప్రపంచానికి ప్రకటించినటువంటి మంచి సువార్థికుడు ఆయన దగ్గర పాటలు పాడటానికి క్లిఫ్ బర్రోస్ అనేటటువంటి ఒక సంగీత నిపుణులు ఉండేవాడు. మనము వాక్యాన్ని చదువుకోవడానికి ముందు, వాక్యం వినడానికి ముందు మనందరం ఎలాగైతే పాటలు పాడి ప్రభువును స్తుతిస్తామో, అక్కడ బిల్లీ గ్రామ్ గారు వాక్యం చెప్పడానికి ముందు పాటలను సిద్ధపరిచి పాడేవాడు అన్నమాట. మంచి పాట అది గొంతుకున్నవాడు. ఆ క్లిఫ్ బర్రోస్ అనే ఆయన సున్నిత మనస్కుడు, నెమ్మదస్తుడు, చాలా సున్నితంగా ఉంటాడనమాట. పిల్లలు బెట్టి, తన కూతురు పేరు బెట్టి, కుమారుడి పేరు బాబీ. బెట్టి, బాబీ ఆ ఇద్దరు ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటే చాలాసార్లు దండించాడు. దండించడం అంటే గట్టిగా చెప్పాడు, మాట వింట్లా. ఒక రోజున ఇంటికి వచ్చాడు, గొడవైంది ఇద్దరి మధ్యలో. బెట్టిని బాబీని కొట్టుకున్నారు. వెంటనే షర్ట్ వైపు తీశాడు, మోకాళ్ళ మీదకి వెళ్ళాడు, అలా మంచం మీదకి తలవాల్చాడు. చెరుక బెల్ట్ ఇచ్చి నువ్వొక 10 దెబ్బలు, నువ్వొక 10 దెబ్బలు కొట్టు అని చెప్పి కొడుకుకి కూతురికి చెప్తే వాళ్ళిద్దరూ నాన్న చెప్పాడంటే చేయాల్సిందే. కొట్టమంటానికి లేదు, కొట్టమని చెప్పాడు, కొట్టాల్సిందే. ఏడుస్తూ 10 దెబ్బలు కూతురు, 10 దెబ్బలు కొడుకు కొట్టేటప్పటికి మళ్ళా వాళ్ళు ఏడుస్తూ కొడతానే ఉన్నారు. 10 దెబ్బలు అయ్యేటప్పటికి ఇంకా లేచాడు, తన పని తాను చూసుకున్నాడు. మరలా జీవితంలో ఎప్పుడు వాళ్ళు అల్లరి చేయలేదంట. మీకు బదులుగా మీరు చేసిన ఆ తప్పిదానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఎప్పుడైనా అంతే, ఇదే ఆ లాస్ట్. ఇంకా మిమ్మల్ని ఎప్పుడు ఏమనను, మీరే నన్ను కొట్టాలి మీరు తప్పు చేస్తే. ఆ విషయం అర్థమైన తర్వాత మళ్ళా ఇంకెప్పటికీ వాళ్ళు తప్పు చేయలేదు. దేవుని యొక్క కార్యాలు సేమ్ అలాగే ఉన్నాయి. మన పట్ల ఆయన చూపించిన జాలి కనిగిరము, ఆ క్షమాపణ చూపించిన కృప కూడా అంతే. అమ్మా నిద్రపోతున్నారు, ముక్కుకి మాస్క్ ఉండేటప్పుడు కళ్ళు ఒకటే కనబడుతున్నాయి. అసలు ఆ కళ్ళు కూడా చూస్తున్నారో లేకపోతే నిద్రపోతున్నారో కూడా అర్థం కాకుండా ఉంది. రైట్. అయితే ఒక విషయాన్ని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని చెప్తాను. యేసు ప్రభువారు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, అదృశ్య దేవుని యొక్క స్వరూపం. దేవుడు ఎలా ఉన్నాడో ఆయనలో మనం చూడొచ్చు. దేవుని యొక్క కృప సామాన్యమైనది కాదు. మనం కేవలం మానవులు మాత్రమే. దేవుడు అన్నిటికీ మించినవాడు, ఆయన అత్యధికమైన గొప్పవాడు. ఆయన ఔన్నత్యానికి మనం ఏమాత్రం కూడా చేరలేము. ఒక రోజున నార్వే అనే దేశంలో ఒక ప్రయాణం చేస్తే ఒక వ్యక్తి నార్వే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక పల్లెటూరుకి వెళ్ళాడు. ఆ పల్లెటూరులో నడుస్తూ వెళుతూ ఉండగా ఒక బిల్డింగ్ కనబడింది. బిల్డింగ్కి చివరన శిఖరాన్న గొర్రెపిల్ల బొమ్మ వేసింది. ఎక్కడైనా చర్చిలు ఉంటే కనుక చర్చి శిఖరాన సిలువ ఉంటుంది. ఆ సిలువ బదులు ఇంకేమి ఉండవు. కానీ నార్వే దేశంలో ఈ ప్రయాణికుడు చూసినటువంటి ఆ యొక్క బిల్డింగ్కి పైన గొర్రెపిల్ల బొమ్మ వేసి ఉండేటప్పటికీ అతను ఆశ్చర్యపోయి ఏమని అడిగాడంటే, ఏమండి ఇది చర్చా లేకపోతే ఏమైనా బిల్డింగ్ అంటే, కాదు ఇది చర్చే. మరి చర్చ్ అయితే సిలువ బొమ్మకు బదులు గొర్రెపిల్ల బొమ్మ ఉన్నది అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రోజున ఈ బిల్డింగ్ కట్టేటటువంటి పనివాళ్ళు అంతెత్తున ఈ శిఖరం మీద నిలబడి పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తూ ఉంటే ఆ పనిచేసే వాళ్ళలో ఒక అబ్బాయి
పట్టు తప్పి కింద పడిపోయాడు. పడిపోయేటప్పటికి అందరూ కిందకొచ్చి అతను ఏమయ్యాడో అని చూడటానికి అందరూ కింద దిగితే అతనికి దెబ్బలు తగలలేదు, చాలా సున్నితంగా తగిలిన దెబ్బలు. అతడు బ్రతికాడు, చచ్చిపోలేదు. అంత ఎత్తు నుంచి పడితే తప్పనిసరిగా చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోలేదు అని అడిగితే అప్పుడు అతను చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఏమని అంటే, అతడు ఆ సమయానికి గొర్రెల మంద ఒకటి వెళ్తా ఉంది. ఆ గొర్రెల మంద వెళుతున్న సమయంలో ఇతను పడ్డాడు. ఇతను పడేటప్పటికి కింద ఒక గొర్రె పిల్ల ఇతని బరువుకి ఎముకలన్నీ ఇరిగిపోయి అక్కడికక్కడే చచ్చిపోయింది. అది చనిపోయింది, ఇతడు బ్రతికాడు. ఇతనికి బదులుగా గొర్రె పిల్ల చనిపోయింది. కాబట్టి గుర్తుగా ఆ ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను ఏ ఒకరి గురించి, ప్రియరక్షకుడైన మన ప్రభు అయిన ఆయన గురించి ఎలా చూపించాడో అదే గొర్రెపిల్లకు గుర్తుగా ఆ శిఖరం మీద పెట్టబడిందని చెప్పడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. నాకు బదులుగా, మీకు బదులుగా ప్రభు మరణించిన ఆ మరణాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోకపోతే పుట్టుక మాత్రమే మనం పండగ చేసుకున్నట్టు కాదు. ఇది పండుగ కాదు, నిజమే. మరణం కూడా మనకు సంతోషమే. అవును, చూడండి, ప్రభు యొక్క మరణము సంతోషం. ఎందుకంటే నాకు బదులుగా మరణిస్తున్నాడు అనే సంతోషంతో ఈ పళ్ళికిలించమని కాదు, అంతరంగంలో దుఃఖము. ఆ కొరకు ఆయన ఇంత త్యాగం చేయటమా? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు ఆ క్షణంలో ఎవరైతే పొందారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఇంక అందరికీ అర్థం కాదు. ఆ రోజున నాకు అర్థమైంది. నా కొరకు ఆయన చనిపోవటం ఏంటనే విషయం నాకు దేవుడు అర్థమయ్యేటట్టు చేశారు. అంతరంగంలో దుఃఖం పెళ్ళుకుతూ ఉండగా అన్ని పాపాలను దేవుడి సన్నిధిలో ఒప్పుకోవడం జరిగింది. ఒక గుర్తుకోండి, ఇక్కడ చివరికి వచ్చేసాను. ఇక్కడ సిమియోను ఆరాధన చేస్తాడు. ఎలా ఆరాధన చేస్తాడు? ఆయన, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున 29వ వచనం, లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వచనం, సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నీ బయలుపరచుటకు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. అయ్యా, నువ్వు వెలుగయ్యా, నువ్వు మహిమయ్యా, నువ్వు రక్షణయ్యా అని ఆరాధన చేశారు. ఎంతవరకు బాగుంది. తన అంతరంగంలో ప్రభు కలుగు చేసిన ఆ స్తుతి ఆరాధనను అలా వ్యక్తపరిచి దేవుని ఆరాధించాడు చేతితో పట్టుకొని. మనము చేతులతో పట్టుకోవటానికి ఆయన చిన్నపిల్లవాడు కాదు, ఇప్పుడు పరలోకమందు ఆసనుడై ఉన్నవాడు. కాబట్టి ప్రభుని ఆరాధించినప్పుడు హృదయపార ఆత్మతో సత్యముతో మనం కూడా ఆరాధించే భాగ్యం దయచేశారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము వచ్చి ఉన్నదని ఆ యొక్క సమరయ స్త్రీతో చెప్పినట్టు మనం ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అయితే కింద మాట్లాడుతున్న ఇంకో మాటలు చూడండి ఒకసారి. 34వ వచనంలో ఇక్కడ పై వరకు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ 34వ వచనం చూసేటప్పటికి సిమియోను వారిని దీవించి, చదవండి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. మరియు చాలు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తు. జాగ్రత్తగా వినండి. కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం. ఏమని మాట్లాడుకుంటాం తెలుసా? వీడొచ్చాడంటే గొడవరా, ఇదిగో వీడొచ్చాడంటే తప్పనిసరిగా ఆళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో బాధ ఏర్పడదు, సమాధానం పోద్ది. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవాళ్ళు మనం ఒకరి మీద ఒకరికి గొడవలు అయిపోతాయి. ఇలా మాట్లాడుకుంటాం కొంతమంది విషయంలో. సిమియోను అంటున్నాడు, యేసుప్రభువే వివాదాస్పదమైన గుర్తంట. అదేంటది? ఇంగ్లీష్లో కాంట్రవర్షియల్ సింబల్ అంటారు. హీ బికేమ్ కాంట్రవర్షియల్ సింబల్. అదేంటి?
యేసు ప్రభువే వివాదాస్పదానికి గుర్తేంటి? ఆయన ఏంటి గుర్తు? అనేకులు పడతారంట, అనేకులు తిరిగి లేస్తారంట, అదే చెప్పింది. మరి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరలోకం వెళ్ళటానికి మనకి కారణం ఎవరు? మనం పరలోకం వెళ్ళటానికి కారణం ఎవరు అమ్మా? చెప్పాలి, అందరూ మీరు చెప్పండి. కరెక్టే, మనం నిత్య జీవానికి వెళ్ళటానికి కారణం యేసు ప్రభు. కొంతమంది నరకానికి వెళ్ళటానికి కారణం ఎవరు చెప్పాలి? నరకానికి వెళ్ళటానికి కారణం ఎవరు? ఏమండి? సాతాను, యేసు ప్రభువే. నరకానికి వెళ్ళటానికి కారణం కూడా యేసు ప్రభువే, పరలోకానికి వెళ్ళటానికి కూడా కారణం యేసు ప్రభు. ఎందుకు, ఎలా? ప్రభువుని నమ్మనందువల్ల నరకానికి వెళ్తారు, కారణం ఈయనే. ప్రభువుని నమ్మినందుకు పరలోకానికి వెళ్తారు, కారణం ఈయనే. ఈయనే రెండిటికి కారణం. ఈయన నమ్మకపోతే అటు, ఈయన నమ్మితే ఇటు. కాబట్టి ఈయనే కారకుడు, ఈయన వివాదాస్పదానికి గుర్తు. కొంతమంది పడతారు, కొంతమంది లేస్తారు. కొంతమంది నిత్య నరకాగ్నికి వెళ్తారు, కొంతమంది పరలోకానికి వెళ్తారు. కాబట్టి ఇంకా రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉన్నాం. మనం నమ్మామనుకుంటూ నిజ జీవితంలో విశ్వాసాన్ని అనుభవపూర్వకంగా చూపించకుండా, దేవుని అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని కలిగి ఉండటానికి వాక్యము ప్రార్థన చేసుకోకుండా, చదవకుండా, విశ్వాసం అనగానే ఏదో మనము మామూలుగా ముందుకు వెళ్ళిపోయే వారంగా కనబడుతున్నామేమో. విశ్వాసంగా మనము ఏమండి, వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూడకూడదు. నేను చెప్తున్నాను ఒక మాట. మీరు ఇక్కడికి వచ్చింది వాక్యం వినటానికి, వెళ్ళేవాళ్ళు ఒక కారణానికి వెళ్తారు, వచ్చేవాళ్ళు ఒక కారణానికి వస్తారు. మీరు వాళ్ళని చూడదు, మనసును ఇటు అటు జరపదు, మీరు చూడదు, రానియండి. దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ సంకల్పంను మనము పొందినప్పుడు విశ్వాస జీవితంలో అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. పేతురు గారు అంటారు మొదటి పత్రికలో, మనము సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఇంకా ఇట్స్ ప్రజెంట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ టెన్స్. అది అంటే ఇంకా కట్టబడుతూ ఉంటాం, అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆత్మలో వాక్యంలో ఎదుగుతూ ఉండాలి, దేవునితో సహవాసంలో ఎదుగుతూ ఉండాలి, దేవుని గుర్చిన జ్ఞానంలో ఎదుగుతూ ఉండాలి. ఇంకా ప్రభు మనకు అర్థం అవ్వాలి, ఇంకా ప్రభుని గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇది దేవుడు చెప్పినటువంటి ఇది. మొక్క ఎదుగుతుంది, ప్రతి ఒక్కరు ఎదుగుతున్నారు. 2 సంవత్సరాల క్రితం చూశాను, ఎంత ఎత్తు అయిపోయావో అంటాం మనం చిన్నపిల్లలను చూసి. ఆత్మలో కూడా ఎదగాలి. ఇది మనం ప్రజెంట్ చేయవలసింది. ఒకవేళ ఇంకా ప్రభుని రక్షకునిగా అంగీకరించకపోతే ఏంటి పరిస్థితి? ఆ రోజు సంహార దూత ఇంటిని దాటి వెళ్ళిపోవటానికి కారణం ప్రభు యొక్క నిబంధన రక్తం ద్వార బంధముల మీద వేయబడటం. ఇప్పుడు ఈ దినాన మనం చాలామంది తప్పించుకున్నాం. చాలామంది మరణం నుండి తప్పించబడ్డారు. కానీ మీకు నాకు తెలిసిన మన బంధువుల్లో, స్నేహితుల్లో అనేక మంది మట్టిలో కలిసిపోయారు ఈ కరోనా దెబ్బకి. మనందరికీ కూడా అనుభవమే, దుఃఖమే, ఆయాసమే. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే దినాలను ఎలా ఎదుర్కోవాలి? నిరీక్షణ కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మరి ఈ సమయంలో మరణము సమీపించబోయే రోజులు దగ్గరకు వచ్చినాయి. మనం అందరం అనుకోవాల్సిందే, ఒక రోజు గడిచిందంటే మరణానికి ఒక రోజు దగ్గరయ్యామన్నట్టు లెక్క. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మన జీవన్మరణాలు దేవుని యెహోవావశం, మన చేతుల్లో లేవు. ఎప్పటికీ సిద్ధపడి ఉంటాడు విశ్వాసి అయితే. కానీ భయస్థుడైపోతారు. ఎంత భయస్థులు అవుతారంటే, మరణం అంటే భయపడిపోతారు. ఎవరు? ప్రభుని అంగీకరించిన వాడు, ప్రభుని రక్షకునిగా స్వీకరించిన వాడు.
ప్రభు పిలిచే పిలుపును అందుకొని వాళ్ళు సువార్త అందుతున్న లెక్క చేయకుండా మామూలుగా ఉండేవాళ్ళు. కాబట్టి ఈ సమయంలో ఒక్క మనవి, మీకు హృదయపూర్వకమైన విజ్ఞాపన ఏంటంటే ప్రభుని రక్షకునిగా అంగీకరించు. వివాదాస్పదమైన గుర్తు అని చెప్పబడింది. ఈ మరణము శరీర సంబంధమైన మరణం. సరే, నేను ప్రాణం పోతే ఈ శరీరాన్ని పాతి పెడతారు, మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు. కానీ మరణించిన తరువాత వెళ్ళేటటువంటి మార్గము, వెళ్ళేటటువంటి చోటు ఉంది. రెండు మార్గాలు, రెండు చోటులు. అది నిత్య నరకాగ్ని, రెండోది నిత్య పరలోకం. ఈ రెండిట్లోకి ఎక్కడో ఒకడికి వెళ్తాం. మనం తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. ప్రభువుని అంగీకరిస్తే శాంతి, సమాధానము, నెమ్మది ఉన్న చోటికి వెళ్తాం. ప్రభుతో యుగ యుగములు మనం ఆయనతో జీవిస్తాం, ఆరాధిస్తాం. దేవదూతలకు మాత్రమే ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని మనకు కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ దినాన మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ప్రభువుని రక్షకునిగా అంగీకరించకపోతే అది మన తప్పు. అంగీకరిస్తే ప్రభు కృప. దేవుడు మనల్ని ఆహ్వానిస్తుండగా యేసు ప్రభుని రక్షకునిగా, ప్రభువా దేవా, నేను పాపిని, నా పాపల నిమిత్తమే మరణించావు, నీ కొరకు దేవుడు చేసినటువంటి ఈ యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు పలికితే, ప్రభువా నేను పాపిని, నా నిమిత్తమై, నా పాపల నిమిత్తమై మరణించి తిరిగి లేచావు, నేను పొందవలసిన దోష శిక్షను నీవు భరించావు, దయచేసి నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని హృదయపూర్వకంగా ఎవరు అడుగుతారో వారిని దేవుడు అంగీకరిస్తారు. వాళ్ళని తమ బిడ్డలుగా దేవుడు చేసుకుంటాడు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు మా దగ్గర చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మేము కూడా ఆ చిన్న పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ఆ పిల్లలు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఆ పిల్లలు కూడా దేవా క్షమించి అని కళ్ళంటి నీళ్లు పెట్టుకుంటారు. దేవుడు అలా ఒప్పించే ఆత్మను దేవుడు మనకి ఇస్తుండగా ఆ ఒప్పుదలను దాచుకోవడం కాదు, వెంటనే ఒప్పుకోవాలి. దేవుడు చిన్న పిల్లలు కూడా మారు మనసు అనుభవం ఇస్తున్నారు. కాబట్టి మనము వృధా చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, మనం విమోచన కొరకు, ఆదరణ కొరకు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టే వాళ్ళం కాదు. ఆయన వచ్చేసాడు, ఆదరణ వచ్చేసింది, విమోచన మనకి ఇచ్చేశాడు. స్వీకరించే మనసు మనకు లేదు. రాజ్యం వచ్చేసింది, రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభువే మనకి మార్గం తెరిచాడు. ప్రభువుని అంగీకరిస్తే చాలు, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించగలం. ఆ తరువాత ముఖ్యంగా మరణమో లేక ప్రభు రాకడో, ఏది ముందొస్తుందో తెలియదు. కాబట్టి దేనికైనా నిత్య రాజ్యాన్ని వారసులు అవటానికి ప్రభువుని రక్షకుని అంగీకరించి సిద్ధపడితే ప్రభు మనల్ని చేర్చుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటాం.